నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిద్దిపేట ప్రాంతంలోని పద్మశాలి కుల బాంధవులారా, యావత్తు బీసీ బాంధవులారా, ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి కుల బాంధవులను, ఒక బీసీ బిడ్డగా యావత్తు బీసీ బాంధవులను ఒక మాట స్పష్టంగా అడగదలుచుకున్న నేను, ఎన్నాళ్ళు ఈ బానిసత్వము ఒక్కసారి ఆలోచించండి. ఎల్లకాలం హరీశ్రావు గారు ఎమ్మెల్యేనా? ఏమన్నా ఎమ్మెల్యే కావద్దా? ఓటు శాఖన్నా ఆగిపోదామా? ఏమనంటే అభివృద్ధి అంటారు కావచ్చు. ఏం అభివృద్ధి? లోటు అభివృద్ధి. ఆ మాత్రం అభివృద్ధి చేసుకునే చేత కాదా మనకు? ఆలోచించండి. నేను ఇట్లా మాట్లాడితే హరీశ్రావు గారు కోపం వస్తుందేమో. హరీశ్రావు గారు, ఇది మహాత్మా గౌరవ నినాదం సార్, మహాత్మా గౌరవ పోరాటం. నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను. మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళే పద్మశాలి బిడ్డకో బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వండి వచ్చే ఎలక్షన్లలో. ఆలోచించండి. ఇప్పుడు ఎన్నికలు లేవని మీరు అనుకుంటారేమో, ఇప్పటి నుంచే మార్పు మొదలు కావాలి కదా. సిద్దిపేటలో ఉన్న పద్మశాలి కుల బాంధవులారా, ఆడ కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహం పెట్టుకున్నాం, ఇంకా విగ్రహం కన్నా ఆగిపోదామా? బాపూజీ గారు అదే చెప్పిందా? ఇక్కడ సిద్దిపేటలో ఉన్నట్టు కొండలక్ష్మి బాపూజీ విగ్రహం గురించి కొద్దిగా మాట్లాడాలనిపిస్తుంది నా మనసులో మాట. మరి అక్కడ మీ సమ్మతతో జరిగిందా ఏమో నాకు తెలియదు, కానీ బాపూజీ గారి విగ్రహం ఎక్కడ పెట్టింది? సిద్దిపేట. అక్కడ సిద్దిపేట మెయిన్ చేరస్తులు ఎక్కడ జాగా లేకుండా, హైదరాబాద్ రోడ్డుకో దుబ్బాక రోడ్డుకో ఇటు కర్మా రోడ్డుకు జాగా లేకుండా అటు వెళ్ళాడుతో ఒక మూలకు పెట్టిళ్ళు. అంటే హరీశ్రావు గారు చెప్పకనే చెప్పిండ్రు. సిద్దిపేటలో పద్మశాలిలారా, బీసీలారా, హరీశ్రావు గారు చెప్పకనే చెప్పిండ్రు. బాపూజీ గారి విగ్రహం మూలకు పెట్టిల్లు కదా, మీరు ఆ మూలకే ఉండుల్ని, నేను మెయిన్ చౌరస్తాలో సీట్ మీద కూర్చున్నా అని చెప్పకనే చెప్పిండు. నా మనసులో మాట చెప్తున్నా. కాబట్టి సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలిలారా, యావత్తు బీసీలారా, ఆలోచించండి. మార్పు ఇప్పటి నుంచే మొదలు కావాలి. ఇప్పటి నుంచి ఆలోచన రావాలి. వస్తే వచ్చే ఎలక్షన్లో మనం ఎమ్మెల్యే కావచ్చు. అవునా కదా? ఆలోచించండి. ఎల్లకాలం హరీశ్రావు కోటేయాలి, మన కాళ్ళ కాడ కూర్చోవాలి. ఇదేనా? ఆలోచించండి. ఎన్నాళ్ళు ఓట్లేసి ఎక్కడ అయిపోదాం? ఎంతకాలం ఈ బానిస బతుకులు? తెలంగాణ వచ్చింది కానీ మన బతుకులు తెల్లారకపాయే.